సార్ సార్ సెక్రటరీ ఎక్కడికి వచ్చావు? ఇక్కడే ఉన్నాను సార్. ఏంటయ్యా? పిల్ల పాల కోసం ఏడుస్తుంది సార్. తల్లి పాలు చాలవు, డబ్బా పాలు అయిపోయాయి. కాసిన పాలు ఇప్పిస్తే. పాల ఇక్కడ పాలిట సార్. యూ ఫూల్ ఇడియట్ రోగ్. నువ్వు బిడ్డలగిన తల్లివి. పిల్ల పాల విషయంలో ముందే జాగ్రత్త పడాల బుద్ధి లేదు. అదే సార్, మన వైపు నేను తిడుతూ ఉంటాను. నువ్వు అరిచి చచ్చినా సరే నేను పాలు ఇవ్వను. నువ్వు అరిచి చచ్చినా సరే నేను పాలు ఇవ్వను. పిల్ల ఏడుస్తాను సార్, కొన్ని డబ్బులు ఇస్తాను సార్. హౌ డేర్ యూ సెక్రటరీ? నువ్వు చెత్త. డబ్బిచ్చిన దగ్గర పాల్గొంటావా? అడ్డమైన లోఫర్లకి అమ్మడానికి నీకు ఏమైనా పాలంగడ పెట్టానా? ఓ అడ్డమైన లోపలికి అమ్మడానికి నేను ఇక్కడ పాలంగడ పెట్టానా? ఓ ఇప్పుడు పాలు, కాసేపటికి టిఫిను, ఆ తర్వాత భోజనం, ఆ తర్వాత నా పైపు, ఆ తర్వాత నా ఆస్తి. దీనికి అంత ఎక్కడ? ఇదిగో నాన్న పాలు. ఇచ్చి వీడు పా. పోతలకి నిల్వ పోసేసారు. నువ్వే కాపాడాను. మా అబ్బాయిని కాపాడు తండ్రి. రాము, take this. నా కొడుకు తప్పించారా? నాకేం తెలియదు. నేను అసలు ముట్టుకోలేదు. అసలు వాడి బోడి మీద ఎందుకు ఎక్కాడా? నీ జిమ్ పడిపోను. పసిబిడ్డ పాలెడితే ప్రాణాలు తెస్తామంటా. నీ డబ్బు పాదాట్లా కాలవా? నీ పాలు పాపాలు కాను. ఒరే ఒరే, నువ్వు మడిచివా దొన్నపోతున్నా? నువ్వు తినేది వండవల గడ్డ. ఆ బిడ్డ ప్రాణాలకు ఏమైనా కావాలా? నీకు పచ్చిలంతా తగ్గేస్తాను. ఏమనుకుంటావో ముందు మీరు కిందకి వెళ్ళిపోండి. కరెక్ట్ కరెక్ట్. అమ్మా, బిడ్డ సచ్చాడో బతికాడో చూడకుండా మీరు ఇక్కడ రిస్క్ లాభం. ఇందులో మా పొరపాటు ఏం లేదు. వాడే తూలిపడ్డాడు. అదే ఏం భయలేదు. కుర్రాడు బతుకుతాడు. ఎవరు చిత్రం? ఈ ఉల్లిపాయలు ముక్కులో ఓడవే. రామచంద్ర ప్రభు, నా బిడ్డను కాపాడావా? ఇంకా రాముడే నా బిడ్డను కాపాడాడు. లేకపోతే నా బిడ్డ అన్యాయం. నీకేం పర్వాలేదు. గాలి రావాలి. పదండి రండి. బతికినట్టేనా? ఏం భయలేదు. ఏమన్నా బతికినట్టే. అసలు నీకు గుర్తుందా? ఎందుకు వచ్చింది దేశాలు? ఎందుకు వచ్చింది దేవుళ్ళు? ఆ దేవుడు ఉంటే అసలు గోదావరిలో పడేస్తాడా? పడేసింది మీరు, మీ పొగరు. నా బిడ్డను బయటికి తీసింది ఆ దేవుడు. మీకు దండం పెడతాను. మీ మీటింగ్ లేవన్నా మాట్లాడుకోండి. నా కొంపలో మాత్రం ఆ దేవుడిని ఏమనకండి. అసలు మన బుద్ధులు గట్టికరిస్తే ఆ దేవుడు ఏం చేస్తాడు? యువతల నా బిడ్డ సాగు బ్రతుకులుంటే మీరు నాకు పైకి సవరిస్తారా? అదిగో పట్టించి దివ్యక్షేత్రం. అక్కడ దేవతలు మహర్షులు స్థిరనివాసం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. చూసారు, స్నానాలు చేయించి సంకల్పం వగేరా నేను చేయిస్తాను. వాళ్ళు వీళ్ళు పిలిస్తే పోకండి. ఇదిగో మంత్రం కరెక్ట్ గా చెప్పి మీ పేరు మా స్వామి చెవులో పడేటట్టు చేస్తాను. తర్వాత మీ చిత్తం మా భాగ్యం. ఏమిటో ఆకాశం మీద దేవుడు ఉన్నట్టు వాడికి వీడు సెక్రటరీ అయినట్టు అంతా వంచన. అమ్మా అంటే కలెక్టర్ గారు ఈ రేవు కూడా రాలేదన్నమాట. శుభం.
మరీ దూకుడొద్దు సార్ మారేసంలో ఉన్నారో ఏటో. ఆ మాట నిజమే. ఇదిగో రాజు, ఈ పచ్చనోడు పట్టుకెళ్ళి 100 రూపాయలు చిల్లర పట్టరా. ఏమాయ సుబ్బులు, అయ్యా ఎదర గోదావరి మేటేసి లంక కట్టి 2 ఏళ్ళు అయిందని నాకు తెలియదు అనుకున్నావా? లేకపోతే నీ బాబు గారి సొమ్మేమన్నా అనుకున్నావా పొగాకేసి మింగడానికి? అమ్మమ్మ ఎంత మాట బాబు, తమరికి తెలియకుండా అసలోకి రాకుండా లంక మీద పొగాకేసుకోవడమా? ఏదే ఏ చూశాను బాబు, బాగుంటే తమరికి చూపిద్దారని. భద్రయ్య, మనం గుళ్ళోకి వెళ్ళాలి, కొబ్బరికాయ ఏర్పాటు చేసిరా. చట్టం ఏమయ్యా, మట్టి పొగాకు మాత్రమేనా? సెంటర్ లో చూడరు బాబా. చూడు సుబ్బులు, నువ్వు బాగుపడమే నాకు కావాల్సింది. చెప్తాం. రూల్ ప్రకారం మేము అడుగుతాం, ఆ. నువ్వు చెబుతావు, ఆ. మేము రాసుకుంటాం. అలాగే. మిగతావన్నీ నీకు అనవసరం. మరి గుళ్ళోకి వెళ్ళాలి, నేను వస్తాను. ఉంటా బాబు. అటువంటిది ఏం పెట్టుకోవద్దు. నేను వస్తున్నా. బ్యూటిఫుల్ లవ్లీ కమాన్ కమాన్. ఇవేం చెయ్యండి ఒక్కర్లేదు, నేను ఉన్నాను. అమ్మాయి గారు, మీ నాన్న రారా? అయినా తప్పు తప్పు, చీకటి పడిన తర్వాత దేవుడే వచ్చి ఆయన దర్శనం చేసుకుపోతాడు కాదు. ఈ రోజు కలెక్షన్ నీత ఏమిటో కలెక్టర్ నీ బ్రండని అబద్ధాలు చెప్పి నన్ను దోచేస్తున్నావు. ఏ నాకంటే వెరివాడు ఎవడో కనబడలేదా? అంతేనా? అంతే. 1 2 3 అడుగు కలెక్టర్, నా డీరెస్ట్ ఫ్రెండ్. నిజంగానా? వెళ్ళి అడుగు తీత. తీత తీత అనకయ్యా బాబు, సచిన్ కడుపులు పుడతాను. ఇంకో 5 రూపీస్. మళ్ళీ 5 రూపీస్ ఎందుకు? తీతకు బతికానుగా, తృప్తి పడిపో. పడిపోయిన పో. పడిపోయావా? అయ్యా శరణు శరణు, మీరు నన్ను కాపాడతారని రక్షిస్తారని చెప్తే తప్ప మీ పాదాలు విడిచిపెట్టను. మార్కెట్ ఇలాగే ఉండిపోతాను. అయ్యో రామా, కాపాడతానండి. లేవండి. ఇంతకు మీరెవరు? నా పేరు తీత. తీత కాదు బాబు, రావులింగాన్ని, భద్రాచలం తహసీల్దార్ని. లోగడ ప్రాణీషా డబ్బుతో రామదాసు రామాలయం కట్టించినట్లు నేను గవర్నమెంట్ వారి డబ్బుతో ఒక ఇల్లు కట్టించానండి. దానికి రామాలయం అని పేరు పెట్టాను. రాముల వారికి సపరేట్ గా ఒక రూమ్ కూడా కేటాయించాను. అయినా నా మీద కిట్టిన వాళ్ళు గవర్నమెంట్ వారికి నేరాలు చెప్పి నన్ను సస్పెండ్ చేశారు బాబు. అసలు ఇంతకీ మీరేంటంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. తమరు డిప్యూటీ కలెక్టర్ సీతారామారావు గారు కదండి? కాదండి, నేను ఈ ఊరు కరణం గారు అల్లుణ్ణి. ఏమిటి, ఈ ఊరు కరణం వెంకటరామ అల్లుడువా? ఇది పోరం పోగలు తిరిగే చోటు కాదు, వెళ్ళు. ఇదిగో మీ మామని నేను రమ్మంటున్నాను, తహసీల్దార్ గారు రమ్మన్నారని చెప్పు. వెళ్ళు. నన్ను రాజకీయం చేస్తావా? ఇదిగో ఇప్పుడు నిజమైన కావడం చూపిద్దా? వీడే. ఎవరు వీడా? అవును. ఈ రౌడీ అకౌంట్ నీ మీద ఉంటే తీత. శిక్షి. వీడే కరెక్ట్ అయితే నేను గవర్నర్ అయినట్టే. నీ సంగతేమో నాకు తెలియదు కానీ వీడు మాత్రం. ఇదిగో భద్రాచలం రాని అసలు కలెక్టర్ వచ్చాక నీ సంగతి ఏదో పెద్ద ఉండవాడు. ఆయన పెద్ద ఉండవాడు వస్తే నేను చిన్న ఉండవాడిని. నువ్వు అన్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. ఏమనుకుంటున్నాడు ఏటో కలెక్టర్ నుంచి గొడవగా మారుతాను. అరవకురా. అరవలే, 5 రూపీస్ ఉంటే అప్పి. నువ్వు కలెక్టర్ కదా, ఇంకో మనిషిని చూసుకుంటాను. ఎక్కడ తెచ్చారో ఈ పిల్లలు? ఇంతసేపు ఇక్కడే ఉండాలి. బామ్మారు. నేను నీకు బామ్మనట్రా? పోనీ చెల్లాయి గారు, మీ తమ్ముడు గారు మీ మరదల గారు ఏమయ్యారు? ఓ రూపాయి అప్పించి చెప్తానండి. ఒరే, మరీ అంత ఇవ్వలేను కానీ ఓ పావలైతే ఇస్తారా? క్యాష్ డౌన్ అవుతే పర్వాలేదు. అదే అరువు లేదు కదా, అయితే పారండి. ఆ, అదే బోర్డు దూకి సంబరంలోకి పోయారు. అమ్మయ్యో, ఒక్కళ్ళనా? ఒక్కళ్ళు కదండి, వాళ్ళిద్దరును. ఒరే ఒరే, కాస్త చెయ్యం నుంచి నన్ను ముందర దింపరా. మిమ్మల్ని దింపుతాను. రండి. ఎలా రా దిగడం? నేను ఇలా వెళ్తే మీరు ఇలా వస్తారండి. మీరు ఇలా వస్తే నేను ఎలా వెళ్తాను. ఒరే ఒరే, ఎలాగోలా నన్ను కాస్త ముందర దింపరా నాయన, తొందరగా. ఉండండి. నేను ఇలా దిగితే మీరు ఇలా దిగి పోతారు. ఏ జంట పెట్టలు బయటికి రండి. మీ తినేసరం పోయింది. పోయిందా? ఓ రూపాయి అప్పించి నా కాళ్ళ దండం పెట్టుకుంటే అర్జెంటుగా దీవించేస్తాను. ఓ 10 నిమిషాల తర్వాత ఈ బోట్లు ఈ లొకేషన్ అన్నీ మీవే. ఎంతగా డూయిట్లు పాడుకుంటూ చెమ్మచెక్కలు ఆడుకుంటూ ఉండండి. ఏమ్మా అన్నయ్య, నాకు సంబరం నుంచి ఎర్రగాజులు పువ్వులు తెచ్చి పెట్టవు? ఎర్రగాజులు పువ్వులు కూడానా? అయితే ఇంకో 2 రూపీస్ కావాలి. థ్యాంక్స్.
గోదావరి తల్లికి చూడు బాబు అమ్మా, పెద్ద ఆయన అవస్థపడుతున్నట్టున్నారు. ఈ విభూతి చిటికల నోట్లో వేసి ఈ నీళ్లు తాగించు. అలాగేనమ్మా. రామచంద్ర ప్రభు, ఆ జీవిని రక్షించు. ఎందుకొచ్చా? నీకు దగ్గుదర వచ్చి ఉక్కిరి బిక్కిరి అయినావు. ఆ ముసలమ్మ గారు ఈ మంత్రించిన విభూతి గంగాజలం ఇస్తే పట్టుకొచ్చాను. సరే, థ్యాంక్స్ చెప్పు. నువ్వు వెళ్ళు. సరేగే. ఏం నాయనా? నాయనేమిటి నాన్ సెన్స్? మర్యాద నేర్చుకో. చిత్తం బాబు గారు. సరే, ఆ ముసలం ఏంటి రాస్తోంది? రామకోటి బాబు. ఓహో, సరే వెళ్ళు. సీత, ఏమిటి అయ్యేలా మరీ రౌడీలా తయారవుతున్నా? సీత, ఎస్ మామాజీ, రౌడీలు ఈల వేసెదరు. వేస్తే వెయ్యి, వాడి పాట ఎందుకు? ఓహో, అదా నీ గోలా? అయితే నీ పాట వస్తు చెప్పు. సీత, ప్లీజ్ బీ సీరియస్. నువ్వు ఆ రిఫ్రాఫ్ జనంతో కలిసిపోయి తిరగడం ఏం బాగోలేదు. రిఫ్రాఫా అంటే బీద వాళ్ళనా? కాదు, వాళ్ళ గుణాలు, ఐ మీన్ బిహేవియర్. అయితే నువ్వు నంబర్ 1 రిఫ్రాఫ్. ఇతరులను నిష్కారణంగా తిట్టేవాడు ఒకటో రకం చెత్త. దారి కఠినంగా కూర్చుంటారే, అటుపోయిస్తామండి. మామయ్య పోదారా? సీత, నువ్వు అటు పారిపో. కనవే, ఐ విల్ గెట్ ది గన్. బాస్ హెడ్స్ ని కాల్చి పారేస్తాను. నువ్వు లాగేస్తావా? వాడు చెప్పాడు. సీత, నువ్వోడురా? నేనా? చూడు, మమ్మల్ని కాస్త మర్యాదగా వెళ్ళిస్తావా? నువ్వు వెళ్ళొచ్చు. మరి ఈ అమ్మాయి ఓకే. ఒగ్గేనా? ఇదేంటి?